చూద్దాం. ప్రజాస్వామ్యం అంటే లెక్కలేదు, రాజ్యాంగం అంటే గౌరవం లేదు. దేశంలో కాంగ్రెస్ బీజేపీ పార్టీలు విలువలకు తిలోదకాలు ఇస్తున్నాయి. తెలంగాణ ప్రజల మనసుల్లో నిలిచిన బీఆర్ఎస్ కేసీఆర్ ను ఎదుర్కోలేక కుట్రలకు తెరలేపుతున్నాయి. బీఆర్ఎస్ నేతలకు గాలమేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆ పార్టీలకు దిక్కులేక బీఆర్ఎస్ నేతలను చేర్చుకుని అభ్యర్థులుగా ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి అయితే రెండు నాల్కల ధోరణి వ్యవహరిస్తున్నారు. పేరుకే కాంగ్రెస్ బీజేపీలు జాతీయ పార్టీలు, కానీ చేసేవి మాత్రం చిల్లర రాజకీయాలంటూ ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో గెలిచేందుకు కుట్రలకు తెరలేపాయి. రాష్ట్రంలో తాజాగా కాంగ్రెస్ పార్టీ మాయమాటలతో అధికారంలోకి వచ్చింది. అయితే ఇక్కడ హస్తం పార్టీకి పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసే నేతలే కరువయ్యారు. దాదాపు సగం సీట్లలో పోటీకి నేతల కోసం వెతుక్కునే పనిలో పడింది కాంగ్రెస్ పార్టీ. ఇటు కేంద్రంలోని బీజేపీకి కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మాది అతిపెద్ద పార్టీ అని జబ్బులు చర్చుకుంటున్న నేతలకు సైతం రాష్ట్రంలో పోటీ చేసే బలమైన లీడర్లే లేకుండా పోయారు. అందుకే ఆ రెండు పార్టీలు బీఆర్ఎస్ పై కన్నేశాయి. 10 ఏళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో పాటు ప్రజల మనసు గెలుచుకున్న బీఆర్ఎస్ నేతలపై రెండు పార్టీలు వలవేస్తున్నాయి. బలమైన నేతలను తమ పార్టీలో చేర్చుకుంటున్నాయి. ముఖ్యంగా సిట్టింగ్ స్థానాల్లో ఉన్న ఎంపీలను నయానో భయానో తమ పార్టీలోకి తీసుకెళ్తున్నాయి. అందులో భాగంగానే ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేతతో పాటు నాగర్ కర్నూల్ ఎంపీ రాములు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ పార్టీ మారారు. వీరితో పాటు బీఆర్ఎస్ లో కీలకంగా ఉన్న నేతల్ని సైతం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆకర్షిస్తున్నాయి. వారిని చేర్చుకొని సీట్లు ఇస్తున్నాయి. నల్లగొండ పార్లమెంటు సీటు కోసం మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డిని చేర్చుకోగా, మహబూబాబాద్ సీటు కోసం సీతారాం నాయక్, ఆదిలాబాద్ సీటు కోసం గోడెం నగేష్ ను పార్టీలో చేర్చుకొని వారికి సీట్లు ప్రకటించాయి. కాంగ్రెస్, బీజేపీ నేతలు నోరు తెరిస్తే బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తున్నాయి. బీఆర్ఎస్ ను రాజకీయంగా జీరోను చేసేందుకు కుట్రలకు తెరలేపుతున్నారు. అందుకే పార్టీలోని కీలక నేతలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలను చేస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు కీలక నేతలకు గాలం వేస్తున్నారు. అయితే ఈ రెండు పార్టీలు చేస్తున్న నీచ రాజకీయంపై బీఆర్ఎస్ నేతలు ప్రశ్నలు కురిపిస్తున్నారు. బీఆర్ఎస్ కు ప్రజల్లో బలం లేదని ఆరోపణలు చేస్తూనే తమ పార్టీ నేతలను ఎందుకు చేర్చుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలే ఆ రెండు పార్టీలకు దిక్కయ్యారని, లేకపోతే ఎంపీ స్థానాల్లో క్యాండిడేట్లే లేరని సెటైర్లు వేస్తున్నారు. అంటే రెండు జాతీయ పార్టీలకు ఈరోజు సొంతంగా గెలవగలిగేటువంటి అవకాశాలుండి లేదా ప్రజామోదం పొందగలిగేటువంటి వ్యక్తులు లేరు అనేటువంటిది మీరే అంగీకరించి ఇలా బీఆర్ఎస్కి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళని తీసుకుందాం, వీళ్ళకి టికెట్లు ఇచ్చి వీళ్ళని ఖాయం చేసుకుందాం అనుకుంటున్నా తప్పిస్తే మరి నిజంగా మీ బీజేపీ విధానాలు ఏమైనట్లు, మీ సైద్ధాంతిక పునాది ఏమైనట్లు, మీ విలువలు ఏమైనట్లు, మీరు పెంచి పోషించిన నాయకత్వం ఏమైనట్లు, అది అంత బలహీనమైందా, అంత శాతగాందా? అందుకోసమే అలా మా నుంచి వచ్చినటువంటి వాళ్ళను ఈ ఆపరేషన్ ఆకాశ్ యొక్క దురాగతం లేకుంటే ఈ దురవస్థ ఎందుకు వచ్చింది మీకు? అంటే నిజంగా మీరు బలవంతులైతే, నిజంగా మీరు గొప్పవాళ్ళు అయితే మీరు ఎవరిని పెట్టినా గెలవాలి కదా. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గులాబీ బాస్ కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీని మళ్లీ పవర్లోకి తీసుకురావడంతో పాటు రెట్టింపు ఉత్సాహంగా పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అస్త్రాలు సిద్ధం చేస్తున్నారు. ఇతర పార్టీలోకి వెళ్తున్న నేతల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూనే కొత్త రకం నేతల్ని తెరపైకి తీసుకొస్తున్నారు కేసీఆర్. కాంగ్రెస్, బీజేపీని ఓడించడమే లక్ష్యంగా అనేక సమీకరణాలు లెక్కలోకి తీసుకుని క్యాండిడేట్స్ ను అనౌన్స్ చేస్తున్నారు. ప్రజల్లో మంచి క్లీన్ ఇమేజ్ తో పాటు పార్టీ కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉండే నేతలకు ప్రయారిటీ ఇస్తూ వారినే ఎంపీ అభ్యర్థులుగా ప్రకటిస్తున్నారు. గతంలో పార్టీ ఫిరాయింపులపై నీతులు వల్లించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోయారు. తన పదవిని కాపాడుకునే ఉద్దేశంతో విలువలకు తిరోధకాలిచ్చారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు దిక్కులేక ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నారు. తాజాగా దానం నాగేందర్, రంజిత్ రెడ్డి చేరికల నేపథ్యంలో రేవంత్ రెడ్డి గతంలో అన్న మాటలు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. ఒక పార్టీపై గెలిచి మరో పార్టీలో చేరిన వాళ్లను రాళ్లతో కొట్టి చంపాలని, ఉరితీసే చట్టాలు తేవాలని గతంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పుడు మాత్రం పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తూ తన నిజ స్వరూపం బయటపెట్టుకున్నారు. రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టండి, రాళ్లతో కొట్టి చంపండి. గ్రామాలలో అప్పుడప్పుడు చూస్తుంటాం, పిచ్చి కుక్కలు ఊర్లో స్వైర విహారం చేసి ప్రజల్ని కరిస్తే తరిమి రాళ్లతో కొట్టేట్లయితే చంపుతారో వాళ్ళను రాళ్లతో కొట్టించే బాధ్యత నేను తీసుకుంటా. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డితో పాటు మరికొందరు కాంగ్రెస్ లో చేరడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఈ ఇద్దరు నేతలను పరుషంగా దూషించారు. కోడిగుడ్లు అమ్ముకునేటోడని రంజిత్ రెడ్డిని, పంజాగుట్టలో బీడీలు అమ్ముకున్నారని దానం నాగేందర్ను విమర్శించారు. దివాంచి బారు ముందల బీడీలు అమ్ముకునేటోడు దానం నాగేందరు పంచగుట్ట చౌరస్తల దివాంచి దగ్గర బీడీలు అమ్మేటోడు. వాడు గుడ్లు అమ్ముకునేటోడు బోడగుండోడు. నువ్వు రాజీనామా అయ్యి వచ్చి సేవల్లో నా మీద పోటీ చేద్దాను. ఒరే సన్నాసోడా, నువ్వు తాడా బొంగరం రా, నువ్వు ఉంటావో ఊడతావో తెలియదు. గతంలో తమపై నీచమైన వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడంపై దానం రంజిత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమను సమున్నతంగా గౌరవించి పదవులు ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేయడంపై సోషల్ మీడియాలో సటైర్లు పేలుతున్నాయి. అసలు ఏ ముఖం పెట్టుకుని కాంగ్రెస్ లోకి వెళ్తున్నారని బీఆర్ఎస్ కార్యకర్తలు, నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దివాంచి బారు ముందల బీడీలు అమ్ముకునేటోడు దానం నాగేందరు పంచగుట్ట చౌరస్తల దివాంచి దగ్గర బీడీలు అమ్మేటోడు. వాడు గుడ్లు అమ్ముకునేటోడు బోడగుండోడు. నువ్వు రాజీనామా అయ్యి వచ్చి సేవల్లో నా మీద పోటీ చేద్దాను. ఒరే సన్నాసోడా, నువ్వు తాడా బొంగరం రా, నువ్వు ఉంటావో ఊడతావో తెలియదు. ఒకవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి, మరోవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటు ఎన్నికల్లో ఫిరాయింపు నేతలే దిక్కవుతున్నారు. ఇలా పార్టీలో చేరిన నేతలకు వెంటనే టికెట్లు ప్రకటిస్తున్నాయి. రెండు జాతీయ పార్టీలు బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేశాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయి. రానున్న పార్లమెంటు ఎన్నికల వల్ల బీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు రెండు జాతీయ పార్టీలు విలువలకు పాతరేస్తున్నాయి.